ఫ్రెండ్స్, ఒక భార్య చనిపోయిన తన భర్త బట్టలు ప్రతిరోజు మారుస్తూ అతని మీద గంగాజలం చల్లి ఆ తర్వాత అతన్ని కౌగిలించుకొని పడుకుంటూ ఉండేది. అవును ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ కాళ్ళ కింద కూడా భూమి కదిలిపోయినట్లుగా అనిపిస్తుంది. అసలు చనిపోయిన భర్త శరీరాన్ని ఇంట్లో ఉంచుకొని ఆ మహిళ ఎందుకు అలా చేసిందో, ఈ అవాప్త సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ సంఘటన కాన్పూర్లో జరిగింది. కాన్పూర్లోని రావత్పూర్ ప్రాంతంలో ఈ యథార్థ సంఘటన అనేది కొన్నేళ్ల క్రితం జరిగింది. కాన్పూర్లోని రావత్పూర్ ప్రాంతంలో దీక్షిత్ అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అయితే అతనికి బ్యాంక్లో ఉద్యోగం వస్తుంది. అప్పుడే అతనికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ అమ్మాయి పేరు రేఖ. ఆమెను చూసిన మొదటి చూపులోని దీక్షిత్ రేఖను ప్రేమించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రేఖతో పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతూ వారి స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇక క్రమక్రమంగా రేఖ కూడా దీక్షిత్ ను ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆ విధంగా ఇద్దరు కూడా ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు. ఇక వారి ప్రేమను పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిగా మార్చుకోవాలని కూడా అనుకుంటారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో ఇరు కుటుంబాలు ఆ జంటకు పెళ్లిని ఫిక్స్ చేస్తాయి. అయితే రేఖకు తల్లిదండ్రులు లేరు. ఆమె కూడా దగ్గరలోని ఒక పల్లెటూరులోనే నివసిస్తూ ఉండేది. అలాగే దీక్షిత్ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వారు కూడా ముసలి వయసులో ఉన్నవారు కావటంతో అతని గ్రామంలోనే వారు నివసిస్తూ ఉండేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత దీక్షిత్ కు పక్కనే ఉన్న మరొక సిటీ బ్రాంచ్ లో పోస్టింగ్ అనేది వస్తుంది. ఈ అతను తప్పనిసరిగా ఉద్యోగం కోసం సిటీకి రావాల్సి ఉంటుంది. అప్పుడే దీక్షిత్ మరియు రేఖ ఇద్దరు కూడా సిటీలోనే ఉండటానికి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అతను తన ఊరు నుండి అక్కడికి వెళ్ళాలి అంటే కుదిరే పని కాదు. అలాగే రేఖను వదిలిపెట్టి దీక్షిత్ వెళ్ళలేకపోతాడు. అందుకే రేఖను కూడా తీసుకువెళ్లి అక్కడే ఉందాము అనుకుంటారు. అయితే దీక్షిత్ తల్లిదండ్రులు మాత్రం వయసు పైబడిన వారు కావటంతో వాళ్ళు ఊర్లోని ఆ జీవితానికి అలవాటు పడిపోయి అక్కడే నివసించాలి అనుకుంటారు. కాబట్టి బాబు, నువ్వు కోడలితో పాటు నగరంలోనే ఉండు, మేము ఇక్కడే ఉంటాం, మాకు ఆ నగర జీవితం అస్సలు బొత్తిగా పడదు, మేము అక్కడ ఉండలేకపోవచ్చు, అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూస్తూ ఉండు అని చెబుతారు. కాబట్టి వెంటనే నువ్వు కోడలు నగరానికి వెళ్లి అక్కడే ఉండి ఆనందంగా జీవించండి అని చెబుతారు. ఇక ఆ తరువాత దీక్షిత్ తన భార్య రేఖతో కలిసి నగరానికి వస్తాడు. ఇక అక్కడే దూరంగా ఒక చిన్న ఇల్లును కూడా కొనుక్కుంటారు. అయితే ఆ ఇల్లు జనావాసాల నుండి కొంచెం దూరంలో ఉంటుంది. అంటే వారి ఇంటికి సమీపంలో చాలా దూరంలో మాత్రమే ఇల్లులు అనేవి ఉంటాయి. వారి రోడ్లో కనీసం ఒక్క ఇల్లు కూడా ఉండేది కాదు. అంటే వారు తీసుకున్న ఇల్లు చాలా నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. ఎందుకంటే దీక్షిత్ బడ్జెట్ ప్రకారం అతనికి అక్కడ చాలా చౌకగా ఆ ఇల్లు దొరకడంతో అతను ఆ ఇంటిని కొంటాడు. అందుకే తప్పనిసరిగా వారు దూరంగా ఉన్నా సరే అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఇక అక్కడి నుండే తను ప్రతిరోజు బ్యాంకుకు వెళ్లి తన డ్యూటీ పూర్తి చేసుకుని మళ్లీ వస్తూ ఉండేవాడు. ఆ విధంగా ప్రతిరోజు సాయంత్రం కల్లా ఇంటికి వచ్చి తన భార్యతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. ఇక ఆ విధంగా ఆ ఇద్దరు కూడా 5 ఏళ్ల వారి వివాహ జీవితాన్ని చాలా సంతోషంగా పూర్తి చేసుకున్నారు. అయితే ఫ్రెండ్స్, అప్పటికి కూడా దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. అయినా కూడా వారికి ఆ విషయం గురించి ఎటువంటి బాధ లేదు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తూ ఉండేవారు. అయితే ఎప్పటిలాగానే ఒకరోజు దీక్షిత్ ఆ రోజు కూడా ఉద్యోగానికి వెళతాడు. ఇక సాయంత్రం ఆఫీస్ నుండి అయితే తిరిగి బయలుదేరతాడు, కానీ ఇంటికి అయితే చేరుకోలేదు. ఇక రాత్రవుతున్నా భర్త ఇంటికి రాకపోవటంతో రేఖ ఒంటరిగానే ఇంట్లో ఉంటుంది. అసలే ఆమెకు అది పెరియని నగరం కాబట్టి, పైగా ఆ రోడ్లో ఒక్క ఇల్లు కూడా లేకపోవటంతో రాత్రి మొత్తం కూడా తన భర్త ఎక్కడున్నాడు, ఇంకా ఎందుకు రాలేదు అని భయపడుతూ ఉంటుంది. తన భర్తకు ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంది, కానీ తన భర్త మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఇక తన భర్త డ్యూటీ పని మీద ఎక్కడికైనా వెళ్లి ఉంటాడు, ఫోన్ మాట్లాడటానికి కుదరకపోవచ్చు అని ఆమె ధైర్యం తెచ్చుకుని రాత్రంతా అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఉదయానికన్నా తన భర్త వస్తాడేమో అని ఎదురు చూస్తున్న ఆమె ఆశలు ఆవిరైపోతాయి. ఎందుకంటే ఉదయానికి కూడా తన భర్త ఇంకా ఇంటికి రాడు. రేఖ అతనికి నిరంతరం ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఉదయాన్నే 10 గంటల సమయం అవుతుంది. అటు దీక్షిత్ ఇటు ఇంటికి రాలేదు, అటు ఆఫీస్లోనూ లేడు. ఇక ఆఫీస్లో కూడా అతను ఇంకా ఆఫీస్కి రాలేదని బ్యాంక్ మని వారు కూడా అతనికి ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే వారి ఫోన్ని కూడా దీక్షిత్ లిఫ్ట్ చేయటం లేదు. అలా కొన్ని గంటల పాటు అటు బ్యాంక్లో వారు ఇటు రేఖ ఫోన్ చేయటంతో అతని ఫోన్ అనేది పూర్తిగా రింగ్ అవటమే ఆగిపోతుంది. బహుశా అతని ఛార్జింగ్ అయిపోయి ఉండవచ్చు. ఇక ఇప్పుడు బ్యాంక్లోని ఉద్యోగులు కూడా అతని కోసం కలవరపడుతూ ఉంటారు. రేఖ కూడా ఎంతో ఆందోళన పడుతూ ఉంటుంది. ఇక ఆమె తన భర్తకు ఏదో జరిగిందని భయపడి వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. అలాగే పోలీసులకు నిన్న రాత్రి నుండి తన భర్త కనపడటం లేదని, ఆఫీస్ నుండి తిరిగి రాలేదని చెబుతుంది. ఇక వెంటనే పోలీసులు కూడా బ్యాంకులో విచారించగా అతను బ్యాంక్ నుండి అయితే బయలుదేరాడు, కానీ ఇంటికి రాలేదని వారికి అర్థమవుతుంది. దీంతో పోలీసులు కూడా వెంటనే కేసును ఫైల్ చేస్తారు. అప్పుడే పోలీసులకి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు.
సార్ సిటీ అవుట్కట్స్ లో ఉన్న అడవికి దగ్గరలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడని అతను స్పృహలో లేడని చెబుతారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అప్పుడే వారికి రేఖ ఇచ్చిన కంప్లైంట్ గుర్తుకు రావడంతో ఆమెను కూడా తీసుకుని వచ్చి, అమ్మ ఒకసారి ఇతన్ని చూసి చెప్పు, ఇతనేనా నీ భర్త కాదా అని అడుగుతారు. ఇక అతన్ని చూసిన వెంటనే రేఖ ఏడవటం మొదలు పెడుతుంది. సార్ ఇతనే నా భర్త దీక్షిత్ అని ఆమె ఆ విధంగా వారికి చెబుతుంది. వెంటనే వారు రేఖ భర్తను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అయితే హాస్పిటల్లో చేర్పించిన తర్వాత అప్పటి డాక్టర్లు అతన్ని పరీక్షించి అప్పటికే అతను చనిపోయినట్లుగా ప్రకటిస్తారు. ఇక ఆ వార్త విన్న వెంటనే రేఖ పెద్దగా ఏడవటం మొదలు పెడుతుంది. అయితే దీక్షిత్ తల్లిదండ్రులు వృద్ధులు కావటంతో ఆ సమయంలో వారికి ఎవరు కూడా ఈ విషయాన్ని చెప్పరు. పైగా అక్కడ దీక్షిత్ మరియు రేఖకు ఎవరు కూడా అంత అత్యంత స్నేహితులు కూడా లేరు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది? రేఖ ఒంటరిగా ఆ రోజు మొత్తం హాస్పిటల్లోనే ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ ఆమె భర్త మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ బాడీని రేఖకు అప్పగిస్తారు. ఇక ఇప్పుడు రేఖ ఏం చేస్తుంది అంటే ఆ శరీరంతో తన ఇంటికి వస్తుంది. అంటే హాస్పిటల్ అంబులెన్స్ మాట్లాడుకుని ఇంటికి తీసుకుని వస్తుంది. ఇక ఆమె ఇంటికి శవాన్ని తీసుకురావడంతో దూరంలో ఉన్న ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా, కొద్దిగా పక్క రోడ్లో ఉన్నవారు, వారు ఏం జరిగిందమ్మా అని దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తారు. ఇక రేఖ వారికి నా భర్తకు యాక్సిడెంట్ జరిగింది, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారు, కొద్ది రోజుల్లోనే ఆయన స్పృహలోకి వస్తానని వారందరికీ చెబుతుంది. ఇక వారందరూ కూడా ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక గ్రామంలో ఉన్న దీక్షిత్ తల్లిదండ్రులు కూడా అతనికి యాక్సిడెంట్ అయిందని తెలిసి వెంటనే అతన్ని చూడటానికి వస్తారు. అయితే రేఖ వారికి కూడా ఆయన కోమాలో ఉన్నారని, త్వరలోనే స్పృహలోకి వస్తారు, మళ్ళీ మేము ఆనందంగా జీవిస్తామని చెబుతుంది. అయితే అతని పరిస్థితి చూసి అతని తల్లిదండ్రులకు అనుమానం వస్తుంది. కానీ చనిపోయి ఒకరోజే కావట, పైగా వారు నిరక్షరాస్యులు కావటంతో వారికి కూడా అసలు విషయం అర్థం కాక రేఖ చెప్పింది నమ్ముతారు. ఇక ఆ తర్వాత రేఖ కూడా నేను మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు ఊరికి వెళ్ళిపోండి అని చెబుతుంది. ఆ తర్వాత వారు రేఖకు ధైర్యం చెప్పి జాగ్రత్తగా అబ్బాయిని చూసుకోమ్మా అని చెప్పి మళ్ళీ వారు వారి గ్రామానికి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత రేఖ గట్టిగా ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే రేఖ మానసిక పరిస్థితి అప్పటికే పూర్తిగా పాడైపోయింది. ఆమెకు ఎప్పుడైతే హాస్పిటల్లో డాక్టర్ తన భర్త చనిపోయాడని వార్త చెప్పారు, అప్పుడే రేఖ మానసిక పరిస్థితి పూర్తిగా పాడైపోయింది. ఆమె ఆ నిజాన్ని జీర్ణించుకోలేక తన భర్త బ్రతికి ఉన్నట్లుగానే ఊహించుకుంటూ ఉంది. తన భర్త శవాన్ని బ్రతికి ఉన్నవాడిలాగా ఊహించుకుంటూ ఉంది. అందుకే ఆమె తన భర్త శవాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేయడానికి బదులుగా తను కోమాలో ఉన్నాడని ఊహించుకుంటూ అతని మంచం మీరే ఉంచుకొని చూసుకుంటూ ఉండేది. త్వరలోనే నా భర్త కోలుకుంటాడు, మళ్ళీ మేము సంతోషంగా ఉంటామని ఊహించుకుంటూ ఉండేది. ఇక ఆ తర్వాత మరుసటి రోజు రేఖ ఉదయాన్నే 4 గంటలకు తన భర్తను లేపడానికి ప్రయత్నించేది. తాను చనిపోయిన వ్యక్తి ఎలా లెగుస్తాడు? దీంతో రేఖ అతని బట్టలన్నిటిని విప్పేసి అతని శరీరాన్ని వేడి నీటితో శుభ్రంగా తుడిచి కడిగేది. ఆ తరువాత అతని మీద గంగాజలాన్ని చిలకరించేది. తర్వాత మళ్ళీ అతనికి కొత్త దుస్తులు వేసేది. అదేవిధంగా సాయంత్రం కూడా అతని బట్టలు మారుస్తూ అతని శరీరాన్ని వేడి నీటితో శుభ్రం చేసేది. రాత్రి తన భర్త శవాన్ని కౌగిలించుకుని నిద్రపోయేది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు జరుగుతూనే ఉంది. ఇక కొన్ని రోజులకు దీక్షిత్ శరీరం నుండి దుర్వాసన రావటం మొదలైంది. అయితే వారి ఇంటికి దగ్గరలో మరొక ఇల్లు లేకపోవడంతో ఆ వాసనను ఎవరు పసిగట్టలేకపోయారు. ఎందుకంటే ఆ రోడ్డు మొత్తంలో వారి ఇల్లు మాత్రమే ఉండేది. ఇక చుట్టూ కూడా ఎక్కువ మంది జనం లేకపోవడంతో ఎవరు కూడా వారిని ఎక్కువగా పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజులకు ఒక వ్యక్తి అటుగా వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో నుండి బాగా దుర్వాసన రావటంతో అతను ఇంటి తలుపు కొడతాడు. ఏంటమ్మా ఇంట్లో నుండి దుర్వాసన వస్తుందని రేఖను అడుగుతాడు. ఇక వెంటనే రేఖ నా భర్త కోమాలో ఉన్నాడు, ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది, అందువల్లే ఆయన శరీరం నుండి దుర్వాసన వస్తుంది అని చెబుతుంది. ఇక అతను కూడా ఆమె చెప్పింది నిజమే అనుకుని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నుండి అటుగా వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఆ దుర్వాసన వస్తూ ఉండేది. కొన్ని రోజులకు ఆ వాసన మరింత ఎక్కువగా మారిపోయింది. అయినా కూడా ఎవరు కూడా వారిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇక మరో పక్కన రేఖ మాత్రం ఆ దుర్వాసనను కూడా పట్టించుకోకుండా తన భర్త కోమాలోనే ఉన్నాడని ఊహించుకుంటూ ఉండేది. ఎందుకంటే ఆమె అప్పటికీ కూడా ప్రతిరోజు తన భర్త మృతదేహాన్ని వేడి నీటితో శుభ్రం చేసి గంధాగలాన్ని చల్లి అతన్ని కౌగిలించుకొని పడుకుంటూ ఉండేది. ఆ విధంగా 18 నెలలు గడిచిపోయాయి. ఆమె భర్త మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయింది. అయితే అప్పుడే కరోనా కాలం వచ్చింది. ఇక కరోనా టైంలో అందరి పరిస్థితి ఏ విధంగా మారిందో మీకు తెలుసు కదా. ఎవరు కూడా ఎవరిని కనీసం పట్టించుకోవటం, ముట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఇక అప్పటికే అతని శరీరం పూర్తిగా కుళ్ళిపోయి అత్యంత దుర్వాసన వస్తూ ఉండేది. అటువైపు వెళ్లేవారు కూడా ఎంతో కష్టంగా వెళ్లేవారు. అయితే అప్పుడే కొంతమంది వాలంటీర్ల బృందం ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తూ ఉన్నారు. ఇక అప్పుడే కొంతమంది డాక్టర్లు కూడా రేఖ ఇంటికి చేరుకుంటారు. అప్పుడే రేఖ ఇంట్లో నుండి చాలా దుర్వాసన వస్తుందని వారికి అర్థమవుతుంది. వెంటనే తలుపు కొట్టి రేఖను ప్రశ్నిస్తారు.
వెంటనే రేఖ నా భర్త కోమాలో ఉన్నాడని, త్వరలోనే ఆయన కోలుకుంటారని, మళ్ళీ మేము సంతోషంగా జీవిస్తామని వాళ్ళకి అదే విషయాన్ని చెబుతుంది. ఇక డాక్టర్లు మాత్రం ఆమె మాటలు నమ్మకుండా బలవంతంగా ఇంట్లోకి వెళతారు. అయితే లోపల పరిస్థితి చూసి వారి మైండ్ అనేది బ్లాక్ అవుతుంది. ఎందుకంటే లోపల బెడ్రూమ్లో మంచం మీద అతని భర్త డెడ్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయి ఎముకలు కూడా బయటకు వచ్చి ఉంటాయి. అతని బాడీ ఆ విధంగానే మంచం మీద ఉంది. ఇక అతని పరిస్థితి చూసి డాక్టర్లు కూడా షాక్ అవుతారు. అసలు ఈమె ఎలాంటి స్త్రీ, ఇటువంటి పరిస్థితిలో అసలు ఎలా జీవిస్తుందో వారికి అర్థం కాదు. ఇక ఆ తర్వాత డాక్టర్లు మరియు వాలంటీర్లు మీ భర్త చనిపోయాడమ్మా, ఇంకా శవాన్ని ఎందుకు ఇంట్లో ఉంచుకున్నావని అడుగుతారు. కాబట్టి వెంటనే అతనికి దహన సంస్కారాలకు తీసుకువెళ్లాల్సి ఉంటుందని చెబుతారు. అయితే ఫ్రెండ్స్, వారు చెప్పే మాటలను రేఖ నమ్మటానికి సిద్ధంగా లేదు. వారి మాటలు విని ఆమె పెద్దగా ఏడవటం మొదలు పెడుతుంది. వెంటనే లేదండి, నా భర్త బ్రతికే ఉన్నాడు, ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడుతూనే ఉన్నారు, ఆయన త్వరలోనే లెగిచి నడుస్తారు కూడా, మీరు నా భర్త చనిపోయాడని ఎలా చెబుతున్నారు, మీరెక్కడి నుంచి వెళ్ళిపోండి అని అలుస్తుంది. ఇక ఆమె మాటలు విన్న వారందరికీ కూడా ఆమె మానసిక పరిస్థితి పాడైందని పూర్తిగా అర్థమవుతుంది. దీంతో వారందరూ ఆమెకు ఏదో ఒక షాప్ చెప్పి అతన్ని తీసుకువెళ్లాలని ఆలోచిస్తారు. ఆ తర్వాత అవునమ్మా, నీ భర్త పరిస్థితి బాగానే ఉంది, కాకపోతే అతన్ని ఇక్కడ ఉంచడం కంటే హాస్పిటల్ తీసుకువెళితే మరింత త్వరగా కోలుకుంటాడు, అంటే మరికొన్ని మందులు కూడా అతనికి అవసరమవుతాయి, ముఖ్యంగా ఆక్సిజన్ కూడా పెట్టాలి కదా, కాబట్టి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్పి బలవంతంగా అతని మృతదేహాన్ని ఆమె ఇంట్లో నుండి బయటికి తీసుకుని వెళతారు. ఆ తరువాత దీక్షిత్ తల్లిదండ్రులు కూడా పిలిపించి జరిగింది మొత్తం వారికి వివరిస్తారు. ఇక వారు కూడా ఎంతగానో బాధపడతారు. ఆ తర్వాత అక్కడి నుండి శ్మశానానికి తీసుకువెళ్లి దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తారు. మరోవైపు రేఖ మానసిక పరిస్థితి కూడా పూర్తిగా పాడైపోయిందని ఆమెను కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు.